గల్ఫ్ దేశాలకి దెబ్బ మీద దెబ్బ, దెబ్బకి తిక్క కుదిరింది అన్న విధంగా ఇప్పుడు మాట్లాడుకుంటున్నారు. ఎందుకు? ట్రంప్ చేసినటువంటి వ్యాఖ్యలు అవి ఉన్నాయి. మేము మీ ప్రాంతం వచ్చి మిమ్మల్ని రక్షించమంటున్నారు. యుద్ధంలోకి వచ్చింది అమెరికా, యుద్ధం చేసింది అమెరికా, ఇరాన్ మీద యుద్ధం చేసింది అమెరికానే. ఇజ్రాయేల్ అమెరికా చేసాయి. ఇజ్రాయేల్ పక్కన పెట్టేయండి, ఇజ్రాయేల్ ఎప్పటికీ ఆమె యుద్ధం చేస్తూనే ఉంటుంది. మరి అమెరికా వచ్చింది కదా, అమెరికా వచ్చింది కాబట్టి కదా ఇంత పెద్ద యుద్ధం. ఇజ్రాయేల్ ఇరాన్ మధ్య యుద్ధం జరిగితే ఈరోజు గల్ఫ్ దేశాలకి నష్టమే జరిగేది కాదు. గల్ఫ్ దేశాలు ఈ యుద్ధం వల్ల విపరీతంగా నష్టపోయాయి. పర్యాటకం దెబ్బతింది, రియల్ ఎస్టేట్ ఆగిపోయింది, టెక్నాలజీ ఆగిపోయింది. మరొక వైపు వాళ్ళ యొక్క వాణిజ్యం అంతా ఆగిపోయింది. ప్రధానమైనటువంటి వాణిజ్యం ఏంటి? చమురు. చమురుని ఏమొచ్చేసి ఇరాను ఇక్కడ హార్మోజ్ జలసంధి దగ్గర పూర్తిగా క్లోజ్ చేసేసింది. ఎవరికి నష్టం? గల్ఫ్ దేశాలకి నష్టం. ఇప్పుడు ట్రంప్ ఏమంటున్నాడు? మీ దగ్గరికి వచ్చి మేము యుద్ధం చేయడం వల్ల మేము చాలా బిలియన్ డాలర్లు ఖర్చు పెట్టాము. ఆ బిలియన్ డాలర్లు దేనికోసం ఖర్చు పెట్టాము? మిమ్మల్ని రక్షించడం కోసం మేము ఖర్చు పెట్టాము. కాబట్టి ఈ డబ్బంతా కూడా గల్ఫ్ దేశాలే భరించాలి, ఆ డబ్బుని మీరే భరించగలగాలి అంటున్నాడు. అంటే ఇప్పుడు అమెరికా స్థావరాలు ఏవైతే ఉన్నాయో అవి నాశనం అయ్యాయి. ఇప్పుడు మళ్ళీ వాటిని నిర్మించాలంటే డబ్బు కావాలి. మీ భద్రత కోసం మేము అక్కడ ఎందుకు నిర్మించాలి? మీరు డబ్బులు ఇస్తే నిర్మిస్తాం. అలా చేస్తేనే మేము మళ్ళీ అక్కడ మీకు భద్రత ఉంటుంది, లేదంటే మాత్రం భద్రత ఉండదు. ఆ తర్వాత వచ్చేటటువంటి పరిణామాలు మీరే ఊహించుకోండి అని ఇప్పుడు భయపెడుతున్నాడు గల్ఫ్ దేశాలని. ఎందుకు అంటే ఇప్పుడు యుద్ధం ఆగిపోయిన తర్వాత ఇరాన్కి ఎలాగో నష్టమే. యుద్ధం ఆగిపోయిన తర్వాత ఏ దేశానికైనా నష్టమే, అది పక్కన పెట్టేయండి. ఇరాన్ ఎలాగైనా నష్టాన్ని భరిస్తుంది, ఇరాన్కి తెలుసు ఆ నష్టం ఏంటనేది. కానీ ఇప్పుడు అమెరికా మళ్ళీ ఇక్కడ స్థావరాలు ఏర్పాటు చేయాలి. ఏదైతే ఎర్లీ వార్నింగ్ రాడార్ వ్యవస్థ పోయిందో దాన్ని బాగు చేయాలి. ఇంకా ఏవైతే వ్యవస్థలు పోయాయో ఆ వ్యవస్థలన్నింటినీ కూడా ఇక్కడ మళ్ళీ ఏర్పాటు చేయాలి. స్థావరాలను మళ్ళీ పునర్నిర్మించాలి. ఇన్ని జరగాలంటే కొన్ని బిలియన్ డాలర్లు ఇక్కడ ఖర్చు పెట్టాలి. ఇంత పెట్టాలంటే అమెరికా మీద ఎంత ఒత్తిడి ఉంటుంది, ట్రంప్ మీద ఎంత ఒత్తిడి ఉంటుంది, రిపబ్లికన్ ఆ నాయకుల మీద అందరి మీద కూడా ఒత్తిడి ఉంటుంది. ఆ పార్టీ మీద కాంగ్రెస్ సభలో దెబ్బకి ఉమ్మూసేస్తారు అందరికీ. అందుకోసమని ఇప్పుడు ట్రంప్ ఏమంటున్నాడు? మీకోసమే కదా మేము ఎంత చేశాము, మాకు ఇంతనేమి ఇవ్వాల్సిన అవసరం లేదు, దానికి ఎంత ఖర్చు అవుతుందో అది మీరే పెట్టుకోండి. అన్ని గల్ఫ్ దేశాల్లో ఏ ఏ స్థావరాలు నాశనం అయిపోయాయో ఆ స్థావరాలకు అయ్యేటటువంటి ఖర్చు అంతా మీరే పెట్టండి అంటున్నాడు. లేకపోతే మేము భద్రతని ఉపసంహరిస్తాము అంటున్నాడు. అలా జరిగితే గల్ఫ్ దేశాలకి ఇంకా నష్టం. ఎందుకంటే ఇప్పుడు గల్ఫ్ దేశాలన్నీ ఇరాన్ నాశనాన్ని కోరుకుంటున్నాయి. ఇప్పుడు ఇరాన్ ఊరుకుంటుందా? వాళ్ళకి భద్రత లేదంటే గల్ఫ్ దేశాల మీద విపరీతంగా దాడి చేస్తుంది. దాడి చేయలేదు అనుకుందాం, హార్మోజ్ జలసంధిని క్లోజ్ చేస్తుంది. అప్పుడు ఏం చేస్తాయి? తిరిగి దాడి చేయగలవా? చేయలేవు. ఇప్పుడు అమెరికాని కాదంటే ఒక బాధ, అవునంటే ఒక బాధ. ఇప్పటికే ఇక్కడ చమురు ఆగిపోయింది, ఇంత నష్టం వచ్చింది, దీన్ని ఎలా పూడ్చుకోవాలరా భగవంతుడా అని గల్ఫ్ దేశాలు తల మీద గొడ్డేసి ఏడుస్తుంటే ఇప్పుడు ఈ యొక్క ఆర్థిక భారాన్ని కూడా భరించాలి అంటే ఎక్కడి నుండి భరిస్తారు వాళ్ళు? వాళ్ళ ఆర్థిక పరిస్థితి ఏమవుద్ది? భద్రతను ఉపసంహరించుకుంటే మళ్ళీ పాత రోజులే వస్తాయి. పోనీ అమెరికా ఉంచుకుందామంటే ఉన్న నిధులు ఏవైతే ఉన్నాయో అవి బాగు చేసుకోవడానికి ఉంచుకున్నటువంటి నిధులు వాటిని మళ్ళీ ఇప్పుడు తీయాల్సి వస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో గల్ఫ్ దేశాలు ఉంటే ఇప్పుడు ఇరాన్తో పాటు మిగతా ముస్లిం దేశాలు మీకు సరైనటువంటి జ్ఞానోదయం అయింది, మీకు సరైనటువంటి పద్ధతే జరిగింది, మీకు మంచి పని అయింది. గల్ఫ్ దేశాలన్నీ కలిసి ఇరాన్కి వ్యతిరేకంగా పోరాడతారా? అమెరికా లాంటి దేశానికి మీరు స్థావరాలు ఏర్పాటు చేస్తారా? మీకు సరిగ్గానే అమెరికా చేసింది అని కొంతమంది సంతోషపడుతున్నారు.